హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆవకాయ పచ్చడికి నేను ఇక్కడ కొంచెం ఆవకాయ ముక్కలు తీసుకున్నాను. వీటికి సరిపడగా ఏమేమి వేసుకోవాలో చూద్దాం. కొంచెం ఆవకాయ ముక్కలకి ఈ తవ్వతో 2 తవ్వల కారం తీసుకోవాలి. అంటే ఏదైనా పెద్ద గిన్నెతో మీరు తీసుకున్న ముక్కలకి 4వ వంతు కారం తీసుకోవాలి. ఇది 2 తవ్వల కారం. ఇది ఒక తవుడు ఆవపిండి, అంటే కారంలో సగం. ఇది తవ్వకి కొంచెం ఎల్తుగా ఉప్పు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పసుపు, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ ఆవకాయకి ఆవకాయ కారం మాత్రమే వేసుకోవాలి, కూర కారం వేసుకోకూడదు. ఒలిసిన వెల్లుల్లి రెబ్బలు, ఇవి కుంచుడికి సోళ్ళ నుంచి తవడ వరకు మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇది నువ్వుల నూనె. నువ్వుల నూనె వేసుకోవచ్చు, లేకపోతే వేరుశనగ నూనె వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను. పక్కన పెట్టుకుని మనం మామిడికాయ ముక్కలు తీసుకుని ముందుగా ఈ నూనెలో వేసుకోవాలి. పండుకొని ఇట్లా బాగా నూనె ఇలా అయిన తర్వాత ఈ మిశ్రమంలో వేసుకుని వీటికి ఉప్పు, కారం, ఆవపిండి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా ముక్కలకి ఉప్పు, కారం, ఆవపిండి అన్ని పట్టిన తర్వాత మనం ఈ పచ్చడి పట్టుకోవడానికి ఒక డబ్బా తీసుకుని అందులో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేయాలి. ఇప్పుడు వీటిని ఇందులో వేసుకోవాలి. మళ్ళీ ఇంకొన్ని ముక్కలు ఇలాగే వేసుకుని వీటికి కూడా నూనె బాగా పట్టిన తర్వాత ఈ మిశ్రమంలో వేసుకుని ఇలాగే మొత్తం అన్ని ముక్కలు కూడా ఆయిల్లో వేసి ఆయిల్ పట్టిన తర్వాత ఈ మిశ్రమంలో వేసి కలుపుకొని అన్ని ఇలా ఇందులో వేసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమంలో ఈ ఆయిల్ వేసేసుకుని
ఇదంతా ఈ డబ్బాలో వేసుకో. మొత్తం అంతా ఇలా వేసిన తర్వాత మిగిలిన నూనె కూడా ఇలా వేసుకోవాలి. అంతే అండి. ఇలా కలిపిన ఈ పచ్చడి 3వ రోజున తిరగ కలుపుకోవాలి. అంతవరకు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 3వ రోజు పచ్చడి మూత తీసి చూద్దాం ఊరిందా. ఒక పెద్ద గిన్నెలో తిరగబోసుకుని దీన్ని కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలి. చూసారా మన పచ్చడి ఎంత బాగా ఉందో. ఇంకా ఆయిల్ వేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మనం ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి. మనం వేసుకున్న కొలతకి ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఇంకా అన్నీ బాగున్నాయి. ఆయిల్ ఇక్కడ కొంచెం ముక్కలకి 2 కేజీల ఆయిల్ పట్టింది. ఇప్పుడు ఈ పచ్చడిని సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ రోజు ఎలా ఉందో మళ్ళీ ఏడాది తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. ఇటువంటి ఒక డబ్బాలో పెట్టుకుని మూత గట్టిగా పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం. వేరుశనగ నూనె వేయటం వల్ల పచ్చడి గడ్డ కడుతుంది. ఇది గానుగ నూనె మాలని, నువ్వుల నూనె మాలని నూనె అసలు గడ్డ కట్టదు, ఇలాగే ఉంటుంది. డబ్బాలో ముందు కొద్దిగా ఇలా ఆయిల్ వేసుకుని ఇందులో కొద్దిగా పచ్చడి వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఎలుతుగా పచ్చడి వేసుకుని దీన్ని బాగా గాలి లేకుండా ఇలా నొక్కుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకో. నూనె ఎంత ముల్లగా ఉంటే అంత పచ్చడి నిలవాలుతుంది. అలా ఆయిల్ పైకి తేలే వరకు ఆయిల్ వేసి ఒక క్లాత్తో శుభ్రంగా చూసుకో. క్లాత్ తీసుకుని శుభ్రం క్లీన్ చేసుకునేది ఇలా మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి.